తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు రేపటి నుంచి అనగా 5th సెప్టెంబర్ 6th సెప్టెంబర్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే మనకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కావచ్చు, లేదా సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కావచ్చు, లేదా మీరు రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కావచ్చు, మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోండి. స్టేటస్ తెలుసుకున్నట్టయితే స్టేటస్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సంబంధించిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మన యొక్క కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయండి. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ టు బి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో ఈ వీడియో ప్లే బటన్లో అయితే ఇచ్చేస్తాము. ప్రజెంట్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూడాలి అంటే ఇక్కడ రిజిస్టర్ ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం రిజిస్టర్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కాబట్టి సో మనకు సంబంధించి ఎడ్సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. స్టేటస్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవ్వాలి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కానీ, లేదా సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కానీ, రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కానీ మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ వస్తుంది, వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ వస్తుంది, అప్రూవ్డ్ కాలంలో కూడా టిక్ మార్క్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సబ్మిటెడ్ కాలంలో, వెరిఫైడ్ కాలంలో, అప్రూవ్డ్ కాలంలో కనుక టిక్ మార్క్ రాకపోతే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నట్టు ఖచ్చితంగా మీరు కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేసి మీకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది తొందరగా కంప్లీట్ చేయమని అయితే వాళ్ళను రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లైక్ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, వీటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు మీ యొక్క ఎస్ఎస్సీ మెమోని అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టు వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఏ మెథడాలజీకి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ మెథడాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మీరు చూస్తున్న స్టేటస్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ అయితే ఉంది. జనరల్గా మనకు మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, తర్వాత ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఉంటాయి. అండ్ లాంగ్వేజెస్ అనేవి మెథడాలజీస్ అయితే ఉంటాయి. లాంగ్వేజెస్ ఓన్లీ BA లిటరేచర్ చేసిన వారికి, MA లాంగ్వేజెస్ చదివిన వారికి డిస్ప్లే అవుతాయి. అదర్ స్టూడెంట్స్కి మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ అదేవిధంగా మనకు సంబంధించిన బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఎస్పెషల్లీ లోకల్ రీజన్ దగ్గర వచ్చేసి మీకు లోకల్ అని ఉండాలి. తర్వాత పేరెంటల్ ఇన్కమ్ కనుక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే ఇక్కడ లోయర్ అని రావాలి. లోయర్ అని కాకుండా హయ్యర్ అని వచ్చినట్టయితే మళ్ళీ మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు లోకల్ తెలంగాణకు లోకల్ స్టూడెంట్స్ అయ్యి ఉండి నాన్ లోకల్ అని వచ్చిన అదర్ ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీరు మీకు సంబంధించిన ఆల్ బోనఫైడ్స్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసి వాళ్ళు మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత కేటగిరీ వచ్చేసి మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అదే డిస్ప్లే అవ్వాలి. ఓసీ అయితే ఓసీ అని, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అని, బీసీ అయితే బీసీ అని, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ అనేది డిస్ప్లే అవ్వాలి. అది కాకుండా వేరే క్యాస్ట్ డిస్ప్లే అయిందంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేయాలి. ఆ విధంగా మీరు మెయిల్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఈ రోజు మనకు లాస్ట్ డేటు 4th సెప్టెంబర్ 2025 అయితే లాస్ట్ డేటు. మీరు ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చూడండి. అప్లికేషన్ స్టేటస్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయండి. ఫైనల్గా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని అయితే రావాలి. అలా రాకపోయినా కూడా మీరు మళ్ళీ కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డీటెయిల్ వీడియో మేము చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి.